హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను అనమాట. సో చాలామంది కామెంట్ సెషన్లో సార్ మేము క్లెయిమ్ పెడతా ఉంటుంటే మాకు ఒక ఎర్రర్ వస్తుందన్నమాట, సో ఎందుకు వస్తుంది అట్లాగా అని చెప్పేసి అడుగుతున్నారు. దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, స్కిప్ చేయకుండా ఎవరు చూడండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక సో చాలామంది ఫామ్ 31 సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక రకమైన మాకు ఒక ఇష్యూ వస్తూ ఉంది, క్లెయిమ్ చేయడానికి అవకాశం లేకుండా ఎర్రర్ వస్తుంది, ఎందుకు వస్తుంది, మేమేం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారన్నమాట. సో అది మీకు ఇక్కడ చూపిస్తాను, సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ అని చెప్పేసి ఇట్లా సెలెక్ట్ చేయంగానే ఇట్లా ఫామ్ 31 సెలెక్ట్ చేయంగానే ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎందుకు వస్తుంది, ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎందుకు వస్తుందంటే కనుక మీ సర్వీస్ అనేది ఎలిజిబుల్ క్రైటీరియా లేదు, అదేంటో అది కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? మీరు కనుక సెలెక్ట్ అడ్వాన్స్ పారాని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయకుండా మీకు అదేంటో తెలియదు. సో క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, మీకు లెస్ దెన్ 12 months అండి. ఇంతకుముందే మీకు చెప్పాను, మీరు అడ్వాన్స్ తీయాలంటే తప్పనిసరిగా మీ సర్వీసు 1 సంవత్సరం ఒక 12 నెలల కాంట్రిబ్యూషన్ మీ ఈపీఎఫ్ ఖాతాలో జమ అవ్వాలి. సో అట్లయితేనే మీరు అడ్వాన్స్ క్లెయిమ్కి ఎలిజిబుల్ అని చెప్పేసి లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను. ఓకేనా? అంటే కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, సార్ మాది ప్రీవియస్ సర్వీస్ అనేది 2 సంవత్సరాలు, ఇప్పుడు నేను చేస్తున్న కంపెనీ సర్వీస్ అనేది ఒక 6 నెలల్లో లేదా 7 నెలల్లో సంవత్సరం లోపు ఉంది, సో మరి నాకు రావాలి కదా అని చెప్పేసి మీకు డౌట్ ఉంటుందండి. ఓకేనా? మీరు ఏదైతే 6 months సర్వీస్ ఉన్నదో లేదా 7 months సర్వీస్ ఉన్నదో ఆ పర్టికులర్ ఏది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఇష్యూ వస్తుంది. మీరు ప్రీవియస్ ఆ సంవత్సరం 2 సంవత్సరాలు చేసిన సర్వీస్ మీరు అదే ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఇది రాదు. ఓకే, ఈ విషయాన్ని గమనించాలి. అక్కడ మీకు ఎక్కువ సర్వీస్ ఉంది కదా అని చెప్పేసి మీకు అంతా ఒకటే క్యాలిక్యులేట్ చేయరు. అక్కడ 1 సంవత్సరం, ఇక్కడ ఒక 6 నెలలు, సంవత్సరంన్నర ఉంది కదా అని చెప్పేసి మీకు అది అలా క్యాలిక్యులేట్ చేయరు. ఇండివిజువల్గా ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారో ఆ కంపెనీలో తప్పనిసరిగా 12 నెలలు, ఓకేనా, 12 months కాంట్రిబ్యూషన్ తప్పనిసరిగా జమ అయితేనే మీరు అడ్వాన్స్కి ఎలిజిబుల్. ఓకే, సో దాని కారణంగానే మనకి ఈ విధంగా వస్తుంది. సో కొంతమందికి ఏంటంటే రెడ్ కలర్లో కూడా చూపిస్తుందండి. ఓకే, సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మీరు ఏ పారా సెలెక్ట్ చేసినా కానీ లెస్ దాన్ 12 months అని చెప్పి చూపిస్తుంది. ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుంది, పాత మనకి ఈ యొక్క ఫామ్ 31 ఈపీఎఫ్ రూల్ ప్రకారం ఏంటంటే ఇంతకుముందు మనం ఏదైనా పారా సెలెక్ట్ చేసుకున్నప్పుడు అదే హౌసింగ్ కానివ్వండి ఇతర క్లెయిమ్స్ మనకేంటంటే ఇంకా మీకు సర్వీస్ లేదు అని చెప్పేసి చూపిస్తా రెడ్ కలర్లో మనకేంటంటే హైడ్ అయిపోయి ఉంటాయి అనమాట ప్రతి ఒక్కటి కూడాను. ఓకేనా? అట్లానే ఇందులో కూడా అలాగే మనకి రెడ్ కలర్లో ఇట్లా మనకి డిజేబుల్ అయిపోతాయి అనమాట. సో మీరు 12 months కాంట్రిబ్యూషన్ పడితేనే, ఓకేనా, 12 నెలల సర్వీసు ఆఫ్టర్ మీకు ఏ పారా సెలెక్ట్ చేసుకున్నా మీకు అమౌంట్ అనేది ఒక 70% వస్తుంది అనమాట మీకున్న బ్యాలెన్స్లో ఎంప్లాయ్ షేర్లో. ఓకే, సో మనకి ఎందుకు ఇలా వస్తుందంటే కనుక 12 months కాంట్రిబ్యూషన్ మీకు లేదు, ఓకేనా, సర్వీస్ లేదు కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ అని చెప్పేసి ఇట్లా మీకు ఎర్రర్ చూపిస్తుంది. చూసారు కదా, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏదైనా సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ చెక్ చేసుకోవచ్చు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే కింద లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.